హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను కుమార శతకంలోని 2 పద్యాలను మీ అందరికీ కూడా వినిపించాలని ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసానండి. మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా? మరి కుమార శతకంలోని 21, 22వ పద్యాలను మీకు తెలియచేయాలని వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ను ఎంతో ఆదరిస్తున్నారు, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడైతే మనం పద్యం మొదలు పెడదామా? మరి వగవకు గడిచిన దానికి పొగడకు దుర్మతులనెప్పుడు పొసగని పనికయ్యోగి దీనత నొందకుమి తగ దైవగతిం బొసంగుధరను కుమారా. ఈ విధంగా పద్యం అయితే ఉందండి. దీని యొక్క తాత్పర్యాన్ని మనము తెలుసుకుందామా? మరి జరిగిపోయిన దాని గురించి దుఃఖించకూడదు, దుష్టులను కీర్తించకూడదు, సాధ్యము కాని దాని గురించి చింతించకూడదు. దైవము ఏ విధంగా నడుపునో అదే విధంగా జరుగునని భావించవలెను. అంతేకాని అతిగా ఆలోచించి దైవమును నిందించరాదు. ఈ విధంగా పద్యం యొక్క తాత్పర్యం అండి. ఎంత చక్కగా వివరించారో కదా. సర్వము దైవ భారమే అనుకొనుచు మనము ముందుకు సాగుతూ ఉండాలి. అదే కానీ నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని బాధపడుతూ మనము అలా ఉండకూడదండి. జీవితం అనేది ఏదో విధంగా గడిచి ముందుకు పోవాలని అనుకుంటూ దైవని ఏ పని మనకి జరిగినా కూడా, మనకి ఎలా జరిగినా కూడా దైవ నిర్ణయంతో ఇలా నిర్ణయించబడిందని సంతోషంగా ఉండాలి అందరూ కూడాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము 22వ పద్యాన్ని మీ అందరికీ కూడా నేను వినిపించబోతున్నాను. పనిబూని జనులు సంతస మునందాలిమి సత్య శౌచములను బ్రవర్తించిన యశము నందుచుందురు గనుగొనుమిదే దొడ్డ నడకం గాగ కుమారా. ఈ విధంగా మనకు 22వ పద్యం అయితే ఇలా పరిచయం చేశారండి. మనము ఈ పద్యం యొక్క తాత్పర్యం తెలుసుకుందామా? మరి జనులెప్పుడు సత్యమును వీడక ప్రవర్తించినచో ఈ లోకమునందు కీర్తిని పొందుదురు. కావున ఇది మంచి నడవడి అని తెలుసుకొనవలెను. సత్యమే నిత్యమై లోకమునందు వర్తిల్లును అని పద్యం యొక్క అర్థము. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుమనుచు ఈ పద్యం యొక్క తాత్పర్యము మనకు తెలియచేస్తుంది. ఎంతటి చక్కటి పద్యాలను మనకు కుమార శతకంలో మనకు అందించారు కదా. ఈ విధంగా మనము ముందు కాలంలోని కొన్ని శతకాల యొక్క పద్యాలలో అర్థాలు అనేవి చాలా బాగుంటాయి. మనం అందరూ కూడా వీటిని దీర్ఘంగా ఆలోచించి చూస్తే చాలా బాగుంటాయండి. మనం ముందు జాగ్రత్తగా ఏం పని చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా, ఎలా ఉండాలి, మనం జీవితం ఎలా గడపాలి అనేది ప్రతి ఒక్కటి పెద్దలు చెప్పినటువంటి నడవడికతో మనం నడుచుకున్నట్లయితే మనకు ఏ అడ్డంకులు అనేవి రావు. మనకు దైవం కూడా మనం చేసేటువంటి పనుల్లో ప్రతి ఒక్క పనిలో కూడా మనకు దైవము సహకరిస్తుంది. అందుకోసం మనము ముందు కాలంలోని పుస్తకాలు, వాటిలోని కథలను, పద్యాలను ఈ విధంగా అప్పుడప్పుడు మనము మననం చేసుకుంటూ ఉండాలి. మీ అందరికీ కూడా నేను ట్రెండింగ్ ఉన్న ఛానల్లో ఈ పద్యాలైతే అవి అందరికీ వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు నా వీడియోస్ కూడా నేను చిన్న చిన్న కథల ద్వారా మీకు చెప్పాలని అందరికీ కూడా నా ఛానల్ ద్వారా మంచి మంచి విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టినటువంటి వీడియో మీకు వెంటనే వస్తుంది. మీరందరూ కూడా
చూడడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగానే మీ ద్వారా వేరే వాళ్లకు నా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ ద్వారా ఒక మంచి విషయము ఒక మనిషికి వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి.